కార్యకర్తలు ఉండి కార్యక్రమాలు పూర్తి చేసుకొని మరి గత 15 రోజులుగా కార్యకర్తలు చూపిస్తున్న చొరవ కానీ కార్యకర్తలు నాకు ఇస్తున్న సంఘీభావం కానీ నా జీవితంలో మరపులేదు. మరి ఇంత గొప్పగా క్యాడర్ ఇంత పోరాటం చేయడం అనేది ఒక రాజకీయ చరిత్రలో ఇది నవ్వుతో భవిష్యత్తు. దానికి మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇటువంటి కార్యకర్తలు మనకు ఉన్నారు. ఈ 15 రోజులు ఏ విధంగా అయితే సమయం వెచ్చించారో రాబోయే 4 రోజులు కూడా అదేవిధంగా సమయం వెచ్చించి మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో మనం అఖండమైన విజయం సాధించడానికి మీ యొక్క కృషి మీరు చేయాల్సిందిగా మీ అందరికీ సహాయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, అదేవిధంగా ఈ 15 రోజులు ఈ డిస్టర్బెన్స్ వల్ల మనకి జాయినింగ్స్ కూడా చాలా గ్రామాల్లో జాయిన్ అవుతా ఉన్న వాళ్ళు కూడా ఆగడం జరిగింది. ఇప్పుడు వాళ్ళని కూడా మళ్ళా మనం మాట్లాడుకుని ఈ అధికారికంగా ప్రకటించిన వెంటనే జాయినింగ్స్ చేసుకుంటూ గ్రామాల్లో ప్రచారం చేసుకుంటూ ముఖ్యంగా బూత్ కమిటీలు ఏదైతే వాటర్ లిస్ట్ వెరిఫికేషన్ వెంకటరామారెడ్డి గారు కానీ శ్రీ గారు కానీ చెప్పిన విషయాలన్నీ పరిశీలిస్తూ అవన్నీ పరిశీలించుకొని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ తరఫున వాగ్దానాలు కూడా వచ్చినాయి. వాలంటీర్లకి 10,000 రూపాయల జీతం పెంచుతా ఉన్నారు. అదేవిధంగా పెన్షన్ 4,000 పెంచడం జరిగింది. వికలాంగుల పెన్షన్ 4,000 పెంచడం జరిగింది. పెన్షన్ 4,000తో పాటు 3 నెలలు కలిపి ముందు 3 నెలల నుంచి ఇస్తున్నారు. కాబట్టి మరి ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే మొదటి నెల 7,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా వాటర్లో మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మొన్న నెల జరిగిన విషయాన్ని వైఎస్ఆర్సీపీ దాన్ని వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ మరి వాలంటీర్ వ్యవస్థ పోతే ఇంటింటికి పెన్షన్ ఇవ్వడం అనేది సాధ్యం కాదని కూడా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళ వాలంటీర్లు వాళ్ళ గతంలో 5,000 రూపాయలు శాలరీలు జాయిన్ అయ్యారు. 10,000 చేయమని ముఖ్యమంత్రి గారి మీద చాలా ఒత్తిడి ఇచ్చినప్పటికీ ఆ కార్యక్రమం చేయలే. తర్వాత ఏదో మళ్ళీ 750 రూపాయలు పెంచుతానన్నాడు, కానీ అది కూడా పెంచిన పాపాన పోలా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నేరుగా వాళ్ళని కోరిన విధంగా 10,000 రూపాయలు శాలరీ ఇస్తానని ప్రకటించారు. ఆ విషయాలన్నీ కూడా మనం అడ్వాంటేజ్గా తీసుకుని మన ప్రచార కార్యక్రమం ముమ్మడి చేయమని మీ అందరినీ సహాయంగా కోరుకుంటూ, మరి గత 15 రోజులుగా గత 20 రోజులుగా మీరు చూపిస్తున్న చొరవ సంఘీభావానికి మరొక మారు హృదయపూర్వకంగా మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. అదేవిధంగా ఈరోజు కార్యక్రమం మధ్యాహ్నం న్యాయం కోసం నల్లబిల్లి కార్యక్రమం కుమార్పేరులో గ్రామంలో ఉంది. 3 గంటలకి అందరూ కుమార్పేరు గ్రామం చేరుకోవాల్సిందిగా మీ అందరికీ సేవలంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.